ఆ దధీచి అని ఒక మహర్షి ఉండేవారు. ఆ దధీచి మహర్షి దేవతల యొక్క ఆయుధములన్నీ కూడా ఆయన లోపలికి పుచ్చేసుకున్నాడు. ఒకప్పుడు పుచ్చేసుకుంటే జీర్ణమైపోయి ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయి ఎముకలుగా మారిపోయి వాళ్ళకి మళ్ళీ ఆయుధాలు కావలసి వచ్చాయి. వాళ్ళు మళ్ళీ వచ్చి దధీచిని అడిగారు, మీరు ఎప్పటికీ తిరిగి రాలేదు, మీరు ఇచ్చిన ఆయుధాలు లోపలికి బుచ్చేసుకున్నారు, నా ఎముకల్లోకి వెళ్ళిపోయి అన్నాడు ఆయన. అయితే మళ్ళీ మీ ఎముకలు ఇవ్వండి, మేము ఆయుధాలు చేసుకుంటాం అన్నారు. నా ఎముకలు ఇవ్వాలంటే నీ శరీరం వదిలిపెట్టేయాలి, మరణించాలి. ఎందుకు నేను అలా విడిచిపెట్టాలని అడిగాడు. మీ ఎముకలతో ఆయుధాలు చేసుకుంటే రాక్షస సంహారం చేసి లోకాన్ని రక్షిస్తాం, అందుకు కావాలి ఆయుధాలు అన్నారు. అయితే నీ శరీరం విడిచిపెట్టేస్తానని విడిచిపెట్టేశాడు లోకం కోసం. వెంటనే ఆయన ఎముకలతో ఆయుధాలు చేసుకున్నారు. ఇది తెలుసుకుంది దధీచి మహర్షి భార్య. ఆవిడికి చాలా బాధ కలిగింది. వీళ్ళందరూ కలిసి లోక సంరక్షణం కోసమని మా వారిని పడగొట్టి ఆయన ఎముకలతో ఆయుధాలు చేసుకున్నారు అని ఆమె నేను కూడా విడిచిపెట్టేస్తాను నా భర్తతో పాటని వెళ్ళిపోతోంది. ఆమె అప్పుడు నిండు గర్భిణి అయిన కారణం చేత ఆమె ఆర్తితో పరిగెడుతుంటే ప్రసవమై పిల్లవాడు జారి కింద పడిపోయాడు. ఆవిడ వెళ్ళి శరీరం వదిలేసింది. ఈ పిల్లవాడు ఒక రావి చెట్టు కింద పడ్డాడు. ఆవిడ పరిగెడుతున్నప్పుడు పిప్పల వృక్షము అంటే రావి చెట్టు తన కొమ్మల చేత ఆచ్ఛాదించి కాపాడింది ఆయన్ని. పిప్పలాదుడు అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన పెద్దవాడై గొప్ప తపస్సు చేసి మా తండ్రి యొక్క ఎముకల కోసం దేవతలు వచ్చి అడిగితే మా నాన్నగారు శరీరం వదిలిపెట్టారు కనుక, మా నాన్నగారు పడిపోవడానికి కారణం దేవతలు కనుక సమస్త దేవతల్ని చంపేస్తానన్నాడు అని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షం అవుతారు, ఇచ్చేస్తారంతే కోరికలు, ఎవరి ధర్మం వాళ్ళది. నాకు ఒక కృత్య కావాలని అడిగాడు ఆయన. కృత్య అంటే భయంకర రూపంలో ఉండే స్త్రీ. ఒక కృత్య కావాలని అడిగాడు. ఎందుకని అడిగాడు శివుడు? దేవతలందరినీ సంహరించాలన్నాడు. ఎందుకు సంహరిస్తావన్నాడు? మా తండ్రి ఎముకలు దేవతలు తీసుకున్నారు, అందుకే చంపేస్తానన్నాడు. అయితే సరే తపస్సు చేసే ఇస్తున్నాను అని కృత్యని సృష్టించి ఇచ్చాడు. ఆ కృత్యని పిప్పలాదుడు దేవతల మీద ప్రయోగిస్తున్నాడు. ఇక దేవతలు తప్పుకోలేరు, దేవతలైనా మరణించవలసిందే. వాళ్ళు పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేము లోకాన్ని కాపాడడం కోసం తీసుకున్నాం ఆస్తులు, అందుకు త్యాగం చేశాడు దధీచి. కొడుకు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా మమ్మల్ని చంపడానికి కృత్యని ప్రయోగిస్తున్నాడు. మీరు ఆయన తపస్సుకు మించి కృత్యనిచ్చారు, ఇప్పుడు ప్రమాదం కదా, మీరే కాపాడాలన్నారు. శివుడు మళ్ళీ పిప్పలాదుడి దగ్గరికి వచ్చాడు. మీ తండ్రి సమ్మతితో లోకం కోసమని తనంత తాను అస్తులిచ్చాడు. నువ్విప్పుడు దేవతల్ని చంపితే మీ నాన్న బాధపడడా? తప్పు చేయట్లేదా? కాబట్టి తప్పు అటువంటి పని చేయకన్నాడు. మీరు చెప్పారు కాబట్టి మానేస్తానన్నాడు.